వావ్! ఇన్ని రకాల రిటర్న్ గిఫ్ట్‌లు ఒకే చోట ఉంటే దీంట్లో ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియడానికి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కదా! కానీ రిటర్న్ గిఫ్ట్‌ల కోసము మన కోసం స్పెసిఫిక్‌గా ఉన్న ఈ షాప్‌లో మనకి చాలానే దొరుకుతాయి. ఆ కథేంటో చెప్తా పదండి. నాతో వచ్చేయండి చెప్తాను. హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్. ఇవాళ రేపు చిన్న ఫంక్షన్స్ అయినా, పెద్ద ఫంక్షన్స్ అయినా, ఆ ఫంక్షన్ ఏ కేటగిరీకి చెందినా సరే రిటర్న్ గిఫ్ట్‌లనేది మ్యాండేటరీ అయిపోయింది కదా! సో, ఆ రిటర్న్ గిఫ్ట్‌లకి హెవెన్ అయిన ఒక ప్లేస్‌లో ఈరోజు మనమున్నాము. అదే బేగం బజార్. బేగం బజార్‌లో రిటర్న్ గిఫ్ట్‌లకి ఫేమస్ అయిన అజీజ్ ప్లాజా అనమాట. సో, హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి, హైదరాబాద్ దగ్గరలో ఉంటున్న వాళ్ళకి బేగం బజార్ అండ్ అజీజ్ ప్లాజా అనేవి చాలా బాగా తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఈరోజు మీకు చిన్నగా ఈ వీడియోలో పరిచయం చేస్తాను. నాతో పాటు వచ్చేయండి. సో, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే దానికోసం రిటర్న్ గిఫ్ట్‌ల కోసం బేగం బజార్ అయితే రావడం జరిగింది. బేగం బజార్‌లో ఏం దొరుకుతాయి అంటే దొరకనివంటూ ఏం ఉండవండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ పసుపు, కుంకుమ ప్యాకెట్లు. వీటి దగ్గర నుంచి బ్లౌజ్ పీసులు, తర్వాత చిన్నపిల్లలకి కావాల్సిన వస్తువులు, ఇలా పసుపు, కుంకుమ వేసుకునే పౌచెస్, ఇంకా రకరకాలు ఉంటాయన్నమాట. పూజా సామాగ్రి దగ్గర నుంచి అసలు దొరకందంటూ ఏది ఉండదు. బట్టల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, క్లిప్పుల దగ్గర నుంచి హోల్‌సేల్ అన్నీ దొరుకుతాయి బేగం బజార్‌లో. సో, దాంట్లో చాలా రకాల ప్లాజాస్ అనేవి ఉన్నాయన్నమాట. సో, దాంట్లో మనం వచ్చింది ఈ ఏరియాని అజీజ్ ప్లాజా అంటారు. ఇది రిటర్న్ గిఫ్ట్‌లకి ఫేమస్. సో, ఈరోజు మేము ఒక స్పెసిఫిక్ షాప్‌కి వచ్చాము. ఈ షాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు మేము ఈ షాప్‌లో షాపింగ్ చేయడం అనేది జరిగిందనమాట. సో, దానికోసం మనం వచ్చేసాము. ఇప్పుడు ఈ షాప్ అడ్రస్ మీకు 2Kగా చూపించేస్తాను పదండి. అజీజ్ ప్లాజా ఎంటర్ అవ్వంగానే అజీజ్ ప్లాజా నుంచి ఇలా ముందు కదులుతూ ఉంటాము. మీకు ఇక్కడ గ్లింప్స్‌గా చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉంటాయన్నది. సో, ఇక్కడ ఇగో ఇలా పిల్లల వెహికల్స్ ఉంటాయి. చిన్న స్కూటర్లు, కార్లు, అలాంటివి ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాంటివి ఉంటాయి. తర్వాత ఫ్యాన్సీ షాపులు, ఇంకా మనకి వెళ్తూ ఉండంగానే చిన్నపిల్లలకి సంబంధించిన బెడ్డింగ్స్, తర్వాత బర్త్‌డే రిటర్న్ గిఫ్ట్‌లు, బర్త్‌డేకి కావాల్సిన పార్టీ ఎసెన్షియల్స్, ఇంకా ఇలా దండలు, ఇలా రకరకాలన్నీ ఉంటాయన్నమాట. సో, ఇక్కడికి మేము వచ్చింది సన్నీ ఎంటర్ప్రైజెస్‌కి, ఎస్ఎస్ క్రోకరీ. సో, ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మీకు ఇందాక చెప్పినట్లు ఇంతకుముందు మేము ఇక్కడ పర్చేస్ చేసాము. సో, ఇక్కడ క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా మాకు బాగా అనిపించడంతో మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఏమేమైతే మనకి అవైలబిలిటీ ఉంటాయి అన్నది ఇక్కడ మీకు అన్నీ నేను ఇలా మనకి ప్లాస్టిక్ దగ్గర నుంచి అన్ని రకాల మెటీరియల్స్‌లోనూ, అన్ని రకాల క్వాలిటీస్‌లో కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో, ఇక్కడ మేము రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ అనేవి అడిగితే వాళ్ళు ఫస్ట్ ఇలా గ్లాస్ ఐటెమ్స్ దగ్గర నుంచి చూపించడం స్టార్ట్ చేశారు. సో, ఏంటంటే మన బడ్జెట్‌కి తగ్గట్టు, మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు ఇక్కడ రకరకాల టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో, ఈ షాప్‌లో మేము స్పెసిఫిక్‌గా చూసింది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులో కూడా ఇంతే వెరైటీ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట నుంచి తెప్పిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం డిఫరెంట్ ఐటెమ్స్ అనేవి కనిపిస్తున్నాయన్నమాట. సో, కొన్ని షాపులు తిరిగొచ్చిన తర్వాత మాకు ఇక్కడే కొంచెం ప్రైస్ అయితే ఏంటి, క్వాలిటీ అయితే ఏంటి ఇక్కడే బాగా అనిపించింది. సో, అందుకే స్పెసిఫిక్‌గా ఈ షాప్ టూర్ అనేది మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇలా చిన్న కప్పులు కానీ, కప్పుల సెట్టు, తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్లాస్ ఐటెము, తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! దేవునికి సంబంధించినవి, ఇలా చిన్న దేవుని విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మినిమమ్ 30 పీసెస్ అయితే పర్చేస్ చేయాలి. బల్క్‌లోనే తీసుకోవాలి. సింగిల్ పీసెస్ ఇవ్వరనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! డెకరేటివ్‌గా పెట్టుకునే గ్లాస్ ఐటమ్స్ కానీ, గ్లాస్ జార్స్ లాంటివి అండ్ సిల్వర్ ప్లేటెడ్‌తో వచ్చిన ఇలాంటి చిన్న రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి చిన్న అకేషన్స్ కూడా ఇవి బాగుంటాయన్నమాట. సో, ఇక్కడ ఇలాగా మన టేబుల్ మీద పెట్టుకునే ఆయిల్ పాట్స్ లాంటివి. సో, ఇక్కడైతే మేము కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నవి ఈ కప్ సెట్స్ లాంటివి. సో, వీటిలో వెరైటీస్ అనేవి మేము చూస్తున్నాము. ఇవి రకరకాల కాంబినేషన్స్‌లో ఉన్నాయన్నమాట. అండ్ ఈ కప్స్ అన్నీ కూడా పింగాణివే వస్తాయి. ఓవరాల్‌గా ఏ సెట్‌లో అయినా పింగాణి కప్సే ఉంటాయి. కాకపోతే ప్లేట్స్ అనేవి చిన్న బౌల్స్ లాంటివి అయితే వాటి మెటీరియల్ మారుతూ వస్తుంది. సో, ఇప్పుడు మీకు ఇందాక చూపించినవి లీఫ్ షేప్‌లో ఉన్న ప్లాస్టిక్‌వే. అండ్ తర్వాతేమో ఇవైతే కంప్లీట్‌గా పింగాణి కప్స్ అండ్ పింగాణి బౌల్స్ అనమాట. సో, అకార్డింగ్ టు ఆ బౌల్ యొక్క దీన్ని బట్టి అవి చేంజ్ అవుతున్నాయన్నమాట ప్రైజెస్. సో, ఇదైతే గ్లాస్ బౌల్ పింగాణి కప్స్ అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మనం ఇక్కడ వీళ్ళ షాప్‌లో స్పెసిఫిక్‌గా మనము వేటి కోసం అయితే వచ్చామో అవైతే మేము చూడడం జరిగింది. తర్వాత ఇక్కడ ట్రెండింగ్‌లో ఉన్నవి ఏంటి అని అడిగితే ఆవిడ చెప్తున్నారు ఇలా పిచ్వాయి ప్లేట్స్ అనేసి పిచ్వాయి
టాయ్‌కి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయట. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకునే బౌల్స్ అనేవన్నమాట. ఇవి అసలు ఏ అకేషన్‌కైనా ఇవ్వచ్చు అండ్ చాలా ఎలిగెంట్‌గా ఉంటాయి అని చెప్పేసని ఆమె చూసుకోమని చెప్పారు. మీకేమన్నా కావాలి అంటే ఇవి మనము చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు అందరూ బాగా వెళ్తున్నాయని. సో, అందుకని అది కూడా క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత ఇలా హాట్ బాక్సెస్ ఇక్కడ బాగా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. తర్వాత మీకు ఇందాక చూపించినట్టు బేగం బజార్ నిండా కూడా ఇలాంటి మంచిగా పసుపు, కుంకుమ వేసుకునే ఇలా పసుపు, కుంకుమ పెట్టుకునేది అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ప్రతి ఒకేషన్‌కి ఇవి మనకి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇలా సెట్ 500 అనేది మినిమమ్ స్టార్ట్ అవుతుంది అన్ని చోట్ల. అండ్ ఇక్కడ లేని వెరైటీ అంటూ లేదు వీటిల్లో. సో, ఇలాగా మన సిల్వర్ కోటెడ్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో, నేను ఈ షాప్‌లో నేను చూపించడానికి ఇంతకుముందు మేము పర్చేస్ చేసాం కాబట్టి క్వాలిటీ నచ్చి చెప్తున్నాను. అండ్ ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. సో, మీకెవరికన్నా వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్‌కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.